అబ్బబ్బా! చెప్పి చెప్పి నా నోరు గుంజుతుంది. ఇని ఇని మీ చెవులు పోతున్నాయి గాని, గీ బట్టెబాస్ దొంగలైతే మారతలేరు. దినామొక దొంగతనం వార్తలేంది మన ముచ్చట్లే ఒడుస్తలేవు గదా! ఇగ అర్థం చేసుకోర్రి ఎంత జాగ్రత్తగుండాలో. ఇంటి లోపట సామానే గాదు, ఇంటి బయట బండ్లు గూడా భద్రం జర. లేకపోతే ఇట్లా మంచిగా పోతం బెడతారు కొందరు మోతెవార్లు. ఎంత అధ్వానమైతుందమ్మ లోకం. ఏడ చూడు మందిని దోసుక తిందామని చూసేటోళ్ళే తప్పితే ఇంత కాయ కష్టం చేసుకొని బతుకుదామన్న ఆలోచన అయితే సగం మందికి లేదు. మనుషులు మరీ ఎంత అధ్వానం తయారయ్యారంటే ఇంటి బయట ఆకిట్ల పెట్టిన బండ్లను కూడా ఇడుస్తలేరు. ఇగో ఈ జీడిత్తుగాడు ఎక్కడోడో ఏం పాడో గాని మెల్లగా సందులకెళ్ళొచ్చిండు. జరసేపు ఆడని మస్లీ ఎవ్వలేంది చూసి గిట్లా ఆయన సొంత బండికి తాళాలు పెట్టి తీసుకుపోయినట్టు బండెక్కి బుర్రున జారుకుండా ఆడికెళ్ళి ఇక ఆ బండి అయినా చల్లగా తెల్లారులేసినాక చూస్తే బండిగా అనొస్తలేదు. అగో తాళాలు ఇంట్లోనే ఉన్నాయి, మళ్ళా బండేడికి వాయే అని ఎంత దోలాడినా బండి అయితే పత్తకలేదు. ఇక చేసేదేం లేక పోలీస్ టౌన్ లో కంప్లైంట్ ఇస్తే ఆడ దగ్గర పడుతున్న సీసీ కెమెరాలు చూసి అస్సలు కథ బయట పడ్డది. బాలాపూర్లో అయింది ఇదంతా. పోలీసోళ్ళు అయితే దోలాడే పనుల పడ్డరు. మళ్ళా దొంగోడు దొరికే వరకు ఆ బండి పాటులన్నీ పాటులు చేసి దాని రూపురేఖలే మార్చేస్తారు కావచ్చు అనుకుంటా మాట్లాడుకుంటుర్రు ముచ్చటేరికైన వాళ్ళంతా. అప్పుడప్పుడు కొన్ని వింతలు చూస్తే ఏందయ్యా ఇది ఏడ చూడలే అనిపిస్తది. కానీ పబ్లిక్ దాన్ని ఆడికే ఆపరు. లోకం మొత్తం ఈ ముచ్చట గురించే మాట్లాడుకోవాలి అన్నట్టు షేర్ల మీద షేర్లు చేస్తూనే ఉంటారు. ఇగో గిది కూడా గసొంటి ముచ్చట్నే. కానీ జర నిజంగానే వింత అనిపిస్తది గిది చూస్తే. కావాలంటే మీరే చూసి చెప్పుర్రి అది వింతనో కాదు. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్టు భూమి మీద అప్పుడప్పుడు ఆడాడ కొన్ని వింతలు గానొస్తూనే ఉన్నాయి. కానీ గీ వింతనైతే అందరు అవాక్కై నోరు తెరిచేటట్టే ఉందిగా. చెట్టుకెళ్ళి కళ్ళు గారుతుంది, దాంట్లో ఏముంది అని అలుగున్న నోరు జారకుర్రి. ఇంతకు మొదలు అదేం చెట్టో సక్కగా చూడుర్రి. మామూలుగానైతే ఈత చెట్లకో తాటి చెట్లకో కళ్ళు వారుతుంది, కానీ గిడ యాప చెట్టుకు కళ్ళు వస్తుందిగా. గద్వాల జిల్లా చాగదోన ఊర్లున్న ఓ యాప చెట్టుకెళ్ళి నిజంగా వింత లెక్కనే గిట్ల కళ్ళు గారుతుంది. మళ్ళీగా ముచ్చటేరకైతే పబ్లిక్ ఆగుతారు. కొబ్బరికాయలు పట్టుకొని వచ్చి పూజలు చేసి మొక్కుతురు ఆ చెట్టును. చుట్టుపడుతున్న ఊర్లకెళ్ళి జాతరకు వచ్చినట్టే వచ్చి గీ వింతను చూసిపోతురు జనాలంతా. నిజంగానే ఇది బ్రహ్మంగారు చెప్పిన సొంటి వింతనే అంటారా? మరి ఆ చెట్టు కళ్ళు తీయగుంటదా లేకుంటే చెట్టుకున్న షేర్ ఉంటదా అని ఇంకొందరికి డౌట్ అనుమానాలు వస్తున్నాయట. యాప చెట్టుకు 5 రోజుల నుండి కళ్ళు తీరు కారుతుంది, కంటిన్యూ అవుతుంది. ఇది కారుతూ దానికి స్మెల్ కూడా ఇదవుతుంది. మరి దానివల్ల ఎందుకు జరుగుతుందని చెప్పి మమ్మల్ని పిలవడం జరిగింది. మేము వచ్చి దాన్ని పరిశీలిస్తే కరెక్ట్ అది కనపడుతుంది. ఇదేం ప్రకృతి ఇది కల్పితం కాదు, ప్రత్యక్షంగా ఎవరైనా చూడొచ్చు దీనికి సంబంధించిన అధికారులు. అందువల్ల దీన్ని మేము వీడియో ద్వారా మీ అందరికీ సోషల్ మీడియా తెలుపుతున్నాము. దీనికి సంబంధించిన ఆఫీసర్లు ఎవరైనా సరే ఎప్పుడైనా సరే వచ్చి ఊరికి చాగదూరికి పక్కలే ఉంటుంది దొడ్డి వచ్చి చూసి దీనికి ఎందువల్ల దీన్ని పరిశీలించి ఎందుకు ఇట్లా చెట్టు కారుతుంది ఇదే చెట్టుకు అనేది తెలియజేస్తే దానివల్ల మరి రైతు ఇదే కంగారు పడుతుంది ఎందుకు ఇట్లా కారుతుంది అనేది, మరి దేనివల్ల అది కారుతుంది, దీనికి వాస్తవం ఏమి, దీని యొక్క మూల పరిశోధన చేసి మాకు తెలపాలని చెప్పి రైతులు అంటున్నారు. అందుకొరకు సోషల్ మీడియా ద్వారా దీనికి సంబంధించిన ఆర్టికల్స్ చేతి కానీ అగ్రిచరులు కానీ వచ్చి పరిశీలించగలరని మేము గ్రామ పెద్దలు కోరడమైనది.